జై శ్రీకృష్ణ. ఈరోజు మా ఇంట్లో చిక్కుడుకాయ టమాటా చేస్తున్నాను. చిక్కుడుకాయ టమాటా చేయాలంటే కొంచెం తాలింపు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు వేగాలి. కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు మంచి రంగు వస్తుందండి. ఇప్పుడు ఎంత బాగా వేపుకుంటే ఇక్కడే మనకి కూర అంతా టేస్ట్ డిసైడ్ అయిపోయేది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. చిక్కుడుకాయలు ఫ్రెష్గా ఉన్నాయండి. బాగా ముక్కలు కట్ చేసి క్లీన్ చేసి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. చిక్కుడుకాయలు ఉల్లిపాయలతో పాటు కొంచెం సేపు వేపుకోవాలి, మగ్గించాలి. చిక్కుడుకాయలు మగ్గించినప్పుడు ఆ పచ్చి వాసన అదంతా పోతుంది కాబట్టి కూరకి రుచి యాడ్ అవుతుంది. ఇక్కడే చెయ్యి ఆపకుండా కలుపుతూనే ఉండాలి ఒక 2 నిమిషాలు. ఆ కలపడం వల్ల కింద మీద అంతా ఈక్వల్గా వేగుతాయి చిక్కుడుకాయ ముక్కలు. వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసి కొంచెం సేపు మళ్ళీ వేపుకోవాలి. ఈ ఉప్పు కారం చిక్కుడుకాయ ముక్కలకి బాగా పడుతుంది. ఇక్కడ మనం వేగకుండా మనము టమాటాలు వేసేసి నీళ్లు పోసేస్తే కూర అంత రుచిగా రాదు. ఇప్పుడు ఇది ఉప్పు కారం బాగా వేగిన తర్వాత టమాటాలు వేసి అంత కూర మీద అలాగా పరిచినట్టుగా చేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత చూస్తే టమాటాలు చూసారా ఎలా మెత్తగా అయిపోయాయో. ఇప్పుడు వాటర్ వేసి నేనైతే ఒక గ్లాసు పావు నీళ్ళు వేయొచ్చండి. వేసి బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. మంచి వాసన వస్తుంది, ఇల్లు గుమగుమలాడిపోతుంది, మంచి స్మెల్ వస్తుందండి. కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, కానీ నేను గరం మసాలా అవన్నీ ఏం వాడటం లేదు. ఇది మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి ముక్క బాగా మెత్తపడింది కదా, ఇంకా అయిపోయింది. ఇంకా ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మంచి టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. కూర ఇలా ఉడుకుతుంటే ఇల్లంతా మంచి స్మెల్తో నిండిపోయిందండి. మంచి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. రోటీకి కూడా బాగుంటుంది, అన్నంకి కూడా బాగుంటుంది.